చిన్న ప్రార్థన చేసుకొని ఈ ధ్యాన భాగమును ముందు కొనసాగించుకుంటాం. చిన్న ప్రార్థన. కృప కలిగిన మా దేవ పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు తండ్రి. వాక్కు అయిన దేవుడవు నాయనా, ఆ వాక్కు చేతనైనా సమస్తాన్ని సృజించి ఆ వాక్కు ద్వారా ప్రభువా మీరే నాయనా పరిపాలకుడుగా ఉండి అయ్యా ఇదిగో ఆ వాక్కు చేత అయ్యా ఇదిగో నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా బలపరుస్తున్న దేవుడవు నీ వందనాలు స్తోత్రాలు. ఈ సమయమందు ఆ వాక్కు చేత మా హృదయాలను నింపి నీ బిడ్డలుగా ముందు కొనసాగే కృపదైత్యమని మా ప్రభువును మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. మంచిదండి, మనము మరొక కాలమానములో లెంట్ కాలమానములోని మొదటి ప్రభు పునరుద్ధాన దినమున దేవుని మందిరములో మనం చేరి ఉన్నాము. చేరి ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఇక్కడ వ్రాయబడి ఉన్నటువంటి లేఖనాలను మనము ధ్యాన భాగములో ఆలోచన చేసినప్పుడు ఈ లేఖనాలన్నీ కూడా ఎక్కడికి మనల్ని తీసుకొని వెళుతూ ఉన్నాయంటే శోధనపై జయాన్ని ఏ రీతిగా మనము పొందగలమో మనకు తెలియజేయబడుతూ ఉన్నది. అయితే ఈ లెంట్ అనే పదము, ఆ పదములో ఉన్నటువంటి తెలుగు అర్థం ఏంటి అంటే చీల్చబడుట, చిగురించుట అనే అర్థం. లెంటెన్ అనే పదము గ్రీకు పదము గనక ఆ గ్రీకు పదములో ఉన్నటువంటి ఆ పదానికి అర్థం ఏంటి అంటే చీల్చబడుట, చిగురించుట అనే అర్థాన్ని మనకు తెలియజేయబడుతున్నది. కనుక ఇక్కడ శోధనపై ఏ రీతిగా మనము జయించాలో, ఆ శోధనను ఏ రీతిగా మనము అధిగమించాలి అంటే ఇక్కడ మనకు ముందర శోధనను జయించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మన ముందర నిలిచి ఉన్నాడు. ఆ శోధన ఎలా వస్తుంది, ఏ రీతిగా ఆ శోధన మనలను శ్రమల పాలు చేస్తుంది, ఇబ్బంది పెడుతుంది అని మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఒక్కటి మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. హృదయ ఆలోచనలో కలిగినటువంటి కోరిక, ఆ కోరిక ఏమవుతుంది అంటే మనకు అక్కరను బట్టి మనము ఏమవుతూ ఉన్నాము అంటే మనకు తెలియకుండానే మన మీదికి శోధన వస్తుంది అని కూడా మనము గుర్తుంచుకోవాలి. అది ఎక్కడ మనము చూడగలము అంటే ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉన్నట్లుగా చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చెను, అతడు కూడా తినెను. అక్కడ చాలా వృక్ష ఫలములు ఉన్నాయి. అవన్నీ కూడా దేవుడు వారికి పరిచయం చేశాడు. మీరు ఈ ఫలము తినండి, ఈ ఫలము తినండి, ఈ ఫలము తినండి, కానీ ఈ ఫలము మాత్రం మీరు తినకండి అని ఖచ్చితంగా దేవుడు అక్కడ వారికి తెలియజేసినటువంటి మాట మనం చదివి ఉన్నాము. అయితే చూడండి, ఆ చదవబడినటువంటి లేఖనములో నుండి
మరి ప్రతి మాట మనకు మన యొక్క ఆత్మీయ జీవితానికి బలాన్ని చేకూర్చి ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా కూడా అపవాది మాటలకు మన హృదయాన్ని ఇవ్వకుండా మనము దేవుని బిడ్డలుగా పరిపూర్ణమైన జీవితాన్ని జీవించటానికే దేవుడు ఆ ఏదెను వనములో ఉంచినటువంటి ఆదాము అవ్వల యొక్క స్థితిగతులను మనము ఒక్కసారి పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాము. అందుకే ఇక్కడ హృదయంలో ఎక్కడో లేని ఆలోచనలు కలిగాయి. అవి ఆలోచనలు అవసరమైనవా, అవసరము లేనివి. అవసరము లేని వాటి మీద మనము ఏం చేస్తున్నాము అంటే కోరికను కలిగి ఉంటున్నాము. ఆ కోరిక ఏం చేస్తున్నది అంటే మనకు తెలియకుండానే మనము శోధనలోనికి పోయి మనకు తెలియకుండానే పాపానికి మనలను మనము అప్పగించుకుంటున్నాము. చూడండి, అది అక్కర లేనటువంటి ఫలం. అది నువ్వు తినకూడదు అని చెప్పి దేవుడు ఖండితముగా చెప్పినటువంటి మాట అని కూడా మనం అక్కడ చూసుకోవాలి. అయితే చూడండి, అక్కడ దేవుడు ఇచ్చినటువంటి ఆ ఒక్క మాట మీరినటువంటి అవ్వమ్మ ఆదాము ద్వారా ఈ ప్రపంచ గమనములను స్థితిగతులను మార్చినట్లుగా మనకు ఈ ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నదండి. ఆ ఒక్క ఆజ్ఞ అతిక్రమించుట ద్వారా ఏమైంది అంటే ఇదిగో ఈ ఒక్క పాపము ప్రపంచమంతటా కూడా గమనములను మార్చివేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి అంటాడు. చూడండి, ఇక్కడ మానవుని యొక్క హృదయం ఏమైంది అంటే అది ఎల్లప్పుడూ కూడా ఆ హృదయంలో వస్తున్నటువంటి ఊహలు తలంపులు వాటన్నిటిని కూడా మనము క్రమపరుచుకోవాలి. మన హృదయంలో కలుగుతున్నటువంటి ఆలోచనలు, ఈ ఆలోచన మంచిదా లేక చెడ్డదా? మంచిది చెడ్డది అనే వివేకము కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుకనే మన హృదయంలో కలుగుతున్నది ప్రతి ఆలోచన అది మంచిది 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 అని మనం అనుకోకూడదండి. మన హృదయంలో కలుగుతున్నటువంటి ఆలోచనను బట్టి ఆ ఆలోచన ఇదిగో దేవునికి అంగీకారం కాలేదనుకోండి, మనము ఏమవుతూ ఉన్నాము అంటే ఇదిగో ఇక్కడ మన స్థితిగతులు మారిపోతూ ఉన్నాయి. కనుకనే దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు నేను చూస్తుని అంటున్నాడు. ఎందుకొరకంటే దేవుడు దేన్నైతే చేయమని ఆయన ఆజ్ఞ ఇచ్చాడో, మీరు దేనినైతే చేయకూడదని ఇదిగో నిబంధన అక్కడ ఉంచి ఉన్నాడో, ఆ రెండిటి మధ్య ఉన్నటువంటి ఆలోచన మానవుడు ఏం చేశాడు అంటే అధిగమించాడు. దేవుడు మంచిది అని చెప్పినటువంటి మాటను త్రోసివేసి మంచిది కాదు, అది నీవు తినకు, అది నీవు ముట్టకు, ఆలోచన నీ హృదయంలోనికి రానివ్వకు అని చెప్పి దేవుడు చెప్తే ఈ నరుడు ఏం చేశాడు అంటే ఏదైతే చెడ్డదై ఉన్నదో, మంచిది కాదో, ఏదైతే ఇదిగో తనలోనికి వెళ్ళి తన యొక్క మరి స్థితిగతులను మార్చగలిగినటువంటి ఆ ఫలము తినుట ద్వారా ఏమైంది అంటే ఈ ప్రపంచమంతటికి కూడా శ్రమను తీసుకొచ్చింది, బాధను తీసుకొస్తుంది, వేదన తీసుకొచ్చింది, ఇబ్బందులను తీసుకొచ్చింది, మరణాన్ని తీసుకొని వచ్చింది.
అందుకే ఇక్కడ చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే అక్కడ మరి దురాశ వలన కలిగినటువంటి శోధన అని కూడా అక్కడ తెలియజేయబడుతున్నటువంటి మాట. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాము. చూడండి, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చూడండి, ఇక్కడ ఆదాము అవ్వలు ఎవరి మాట వినాలి అంటే, ఇదిగో దేవుని మాట వినవలసినటువంటి ఆదాము అవ్వలు ఎవరి మాట వారు వినుచు ఉన్నారు అంటే, అపవాది మాట వారు వినుచు ఉన్నట్లుగా మనకక్కడ మనం చూస్తూ ఉన్నాము. అపవాది మాట వినట ద్వారా వచ్చినటువంటి శోధన చూడండి, అపవాది మాట వినుట ద్వారా వచ్చినటువంటి కష్టము చూడండి, అపవాది మాట వినుట ద్వారా వచ్చినటువంటి శ్రమ చూడండి, అపవాది మాట వినుట ద్వారా వచ్చినటువంటి మరణ వేదన ఇక్కడ మనము చూడగలగాలి. అందుకే అపవాది ఏమంటూ ఉన్నది అంటే, మరి మీరు ఆ పండు తిను దినమున మీరు ఎలా ఉంటారు, దేవదూతల కంటే అధికమైనటువంటి మరి జ్ఞానాన్ని కలిగి ఉంటారు అనే మాట కూడా అక్కడ మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవదూతలు ఎవరండి? దేవదూతలు ఆ దేవుని నమ్మినటువంటి బిడ్డలకు పరిచారకులు అని చెప్పి కూడా దైవ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. మానవుని కంటే దేవదూతలు గొప్ప ఆధిక్యతను కలిగి లేవు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. దేవదూతలు ఇదిగో దేవుని నమ్మినటువంటి బిడ్డలకు అవి పరిచారం చేస్తూ ఉన్నాయి అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే చూడండి, దేవుని మాటకు వ్యతిరేకంగా మరి జీవించుటయే పాపము అని లేఖనము సెలవిస్తూ ఉన్నది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, యోహాను రాసినటువంటి మరి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. చూడండి, మూడవ అధ్యాయము 4వ వచనాన్ని, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏది ఆజ్ఞ? ఆజ్ఞ ఏది అంటే దేవుని మాట. దేవుని మాట విని ఆ మాట ప్రకారముగా జీవిస్తే మనకు నిత్యము మనము జీవించే ఉంటాము. వేదన ఉండదు, మరణం ఉండదు, ఇంకా మన హృదయంలో ఏ పాపము కూడా నిలిచి ఉండదు. కనుకనే ఆజ్ఞ అతిక్రమించట ద్వారా ఏమవుతూ ఉన్నది అంటే, ఇదిగో పాపము వస్తూ ఉన్నది, ఆ పాపము వలన వచ్చు జీతమే మరణమై ఉన్నది. కనుకనే చూడండి, ఆజ్ఞ ఏం చెప్తూ ఉన్నది అంటే, నీవు దేవుని కుమారుడు అని చెప్తున్నది. ఆజ్ఞ ఏం చెప్తూ ఉన్నది అంటే, ఇదిగో ఇది మంచిది, ఇదిగో ఈ మంచి పని నువ్వు చెయ్యి అని చెప్తున్నది. ఆజ్ఞ ఏం చెప్తూ ఉన్నది అంటే, ఇదిగో నీవు మంచిగా దేవుని కుమారుడిగా ఎదిగి మరి నిరంతరము దేవునికి మహిమార్థముగా ఉండాలనే దేవుని యొక్క మరి ఆజ్ఞ మనకు తెలియజేస్తూ ఉన్నది. కానీ ఇక్కడ ఆదాము అవ్వలు చేసినటువంటి ఒకే ఒక చిన్న పని ఏంటి అంటే, ఆజ్ఞను అతిక్రమించారు గనక, ఆజ్ఞ అతిక్రమమే పాపము గనుక ఆ పాపము వలన వచ్చు జీతము మరణాన్ని వారు పొందుకున్నారు. అందుకే చూడండి, ఇక్కడ దురాశ మనిషికి మరణాన్ని తెచ్చింది అని కూడా మనం గుర్తుంచుకోవాలి. తిమోతికి రాసిన మరి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలను మనం చదువుదాం. చూడండి, ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలోనూ ఉరిలోనూ అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోనూ నాశనములోనూ ముంచివేయును. ఎందుకనగా
ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిది. చూడండి, ఇక్కడ దురాశ ఏం చేస్తూ ఉన్నది అంటే మనిషిలో ఉన్నటువంటి మరణాన్ని, బలాన్ని చేకూరుస్తూ ఉన్నది. దురాశ కలిగినటువంటి మానవుడు ఏమవుతూ ఉన్నాడు అంటే అత్యాశకు పోతున్నాడు. ఆ అత్యాశ వలన తనకు తానే మరణాన్ని తెచ్చుకుంటున్నాడు. ఆ మరణము తనను ఎక్కడికి తీసుకొని వెళుతూ ఉన్నది అంటే పాతాళానికి తీసుకొని వెళుతూ ఉన్నది. అందుకే చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము మరి ఆలోచన చేసినప్పుడు దురాశను గురించి పరిశుద్ధ గ్రంథము ఇలా మనకు ఈ మధ్యాహ్న కాలం మందు తెలియజేస్తున్నటువంటి అక్షర సత్యం ఏంటి అంటే, ఇదిగో దురాశ ఏం చేస్తూ ఉన్నది. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుండి 17వ వచనం వరకు మనం చదువుదాం. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుండి 17వ వచనం వరకు మనం చదువుదాం. చూడండి, తిన్నని మార్గమును విడిచి బేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. అయితే తాను చేసిన ఇదిగో అతిక్రమం నిమిత్తము అతడు గర్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధభవము మానవ స్వరముతో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించను. చాలండి. ఇక్కడ చూడండి, బిలాము దేవుని యొక్క మార్గమును కలిగి ఇదిగో తిన్నగా దేవుని వాక్కు ప్రకారముగా జీవించేవాడు ఈ బిలాము. అయితే ఒక గడియలో అతని హృదయంలో ఏం కలిగింది అంటే ఇదిగో దురాశ కలిగింది. దురాశ కలిగి ఇదిగో తాను ఎక్కడికి వెళ్ళాడు అంటే ఇదిగో తిన్నని మార్గము విడిచాడు. ఇదిగో దేవుని యొక్క మరి వాక్కును అతడు మరిచాడు. తన హృదయంలో కలిగినటువంటి ఒక ఆశ అది దురాశగా మార్చబడటం ద్వారా ఏమైంది అంటే ఇదిగో తన మార్గము మారిపోయింది, తన ఆలోచన మారిపోయింది. ఇదిగో తాను ఎక్కడికి వెళ్ళవలసిన వాడు ఇదిగో ఎక్కడికి వెళుతూ ఉన్నాడు అంటే చూడండి, పాపముతో కూడినటువంటి మార్గానికి తాను ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటే అది పాపము, అది అక్రమము అని చెప్పి అనేక పర్యాయములు ఇదిగో తాను ఎక్కి వెళుతూ ఉన్నటువంటి గాడిద అనేక పర్యాయములు తన ప్రాణమును ఏం చేసింది అంటే కాపాడినట్లుగా మనము చూస్తామండి. కాపాడినా కూడా తనకు హృదయంలో కలిగి ఉన్నటువంటి దురాశను బట్టి ఇదిగో చెడ్డతనమును బట్టి ఏం చేశాడు అంటే ఇదిగో తాను వెళ్ళవలసినటువంటి ఆ మార్గము క్షేమకరము కాదు అని చెప్పి చివరికి గాడిద ఏం చేసింది అంటే ఇదిగో మానవ స్వరముతో మాట్లాడి అతనికి బుద్ధి చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. అందుకే దేవుని వాక్కు ఏమై ఉన్నది అంటే మనకు మార్గమై ఉన్నది. దేవుని వాక్కు మనకు ఏమై ఉన్నది అంటే మనకు జీవమై ఉన్నది. దేవుని వాక్కును మనము కలిగి ఉంటే మనము తిన్నని మార్గములో వెళతామే కానీ మనము అక్రమమైనటువంటి మార్గముల్లో పాపముతో కూడుకున్నటువంటి మార్గములోనికి మనం ప్రవేశించలేము అని కూడా మనం గుర్తుంచుకోవాలి.
అందుకే వాక్కు ఎందుకు మనము చదువుతూ ఉన్నామో, వాక్కు అయిన దేవుణ్ణి మనము ఎందుకు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, వాక్కు మన మదిలో లేకపోతే ఇదిగో దురాశ మన హృదయంలో కలుగుతుంది. ఆ దురాశ మనల్ని పాపానికి తీసుకొని వెళుతుంది. ఆ పాపానికి వచ్చే జీతము మరణానికి దారితీస్తుంది. అందుకే ఇక్కడ ఇదిగో పేతురు సంఘానికి ఇస్తున్నటువంటి సందేశము ఏంటి అంటే, తిన్నని మార్గము విడిచినటువంటి బెయోరు కుమారుడైనటువంటి బిలాము పోయినటువంటి మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడు. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గర్దింపబడెను. ఎవరి చేత గర్దింపబడ్డాడు? స్వరము లేనటువంటి గాడిద, ఆత్మ లేనటువంటి గాడిద, గ్రహింపు లేనటువంటి గాడిద ఏమైంది అంటే, ఇదిగో దేవుడు స్వరమునిచ్చాడు, ఆత్మనిచ్చాడు. ఇదిగో మరి ఆత్మను కలిగినటువంటి గాడిద అతన్ని గర్దించినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. అందుకే ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి దురాశ కలిగినటువంటి కొంతమంది వ్యక్తులను మనం ఈ మధ్యాహ్న కాలమందు పరిచయం మనము చేసుకొని, మన యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితము ఏ మార్గములో ఉన్నది అన్న ఆలోచన మన మదిలో ఉంచుకొని, మనము బిలాము నడిచినటువంటి మార్గము కాక ఇదిగో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి క్షేమకరమైనటువంటి మార్గము, అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి మార్గములో మనము ప్రవేశించాలి, ప్రయాణము చేయాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే చూడండి, 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనము దగ్గర నుండి మనము చదువుదాం. చూడండి, 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనము దగ్గర నుండి మనము చదువుదాము. చూడండి, అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండిని కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. చూడండి, ఇక్కడ ఈ దురాశ కలిగినటువంటి వ్యక్తి, మరొక వ్యక్తి ఎవరు అంటే, ఇక్కడ గెహజీ అని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. ఇతడు ఎవరు అంటే, మరి ఎలీషా అనే దైవజనుడి దగ్గర శిష్యరకము చేస్తున్నటువంటి వ్యక్తి. ఎలీషా అనే దైవజనుడి దగ్గర ఉన్నటువంటి ఈ గెహజీ, ఇదిగో నయమాను తనకున్నటువంటి కుష్ఠరోగమును పోగొట్టుకొని వెళుతూ ఉన్నాడు. అయితే ఆ నయమాను ఏం చేశాడు అంటే, ఎలీషాకు చాలా బహుమతులను తీసుకొని వచ్చాడు. ఆ బహుమతులన్నీ కూడా ఇచ్చి వెళ్ళడానికి అతడు సిద్ధపడితే ఏ ఒక్క బహుమతి కూడా తాను కోరుకోలేక ఇదిగో వారిని వెనదిరిగి పంపించినప్పుడు, వారు వెళ్ళిపోతున్నటువంటి ఆ సమయంలో ఇక్కడ గెహజీ కలిగినటువంటి ఒక దురాలోచన ఏంటి అంటే, అతడు చూసినటువంటి ఆ వెండి, ఇదిగో అతడు చూసినటువంటి ఆ దుస్తులు, ఆ విలువైనటువంటి బహుమతులన్నీ కూడా కనులతో చూశాడు. హృదయంలో దురాశ పుట్టింది. ఆ దురాశ ఏమైంది అంటే, ఇదిగో వాటి వెంట పరుగులు తీసి అంటున్నాడు, నా యజమానుడు మనసు మార్చుకున్నాడు, నువ్విచ్చే బహుమతులను తీసుకొని రమ్మని నన్ను పంపించాడు అని అక్కడ నయమానుకు చెప్తూ ఉంటే, నయమాను ఏం చేశాడు? మనం చదివాము 23వ వచనములో. ఇదిగో అతడు తీసుకొని వచ్చినటువంటి బహుమతులన్నీ కూడా 2 మనుషులకు వాటిని అప్పగించి, ఇదిగో గెహజీ వెనక మీరు వెళ్ళి వాటిని ఇదిగో అక్కడ ఉంచి మరలా రండి అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట. అయితే చూడండి, 24వ వచనాన్ని కూడా మనం చదువుదాము. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి
వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా అతనిని చూసి, గెహజీ, నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందున వాడు, నీ దాసుడనే నేను ఎచ్చటికి పోలేదు అనెను. చూడండి, ఇక్కడ దైవజనుడు అయినటువంటి ఎలీషా, ఆయన కలిగి ఉన్నటువంటి దేవుని ఆత్మ రెండంతల ఆత్మను కలిగి ఉన్నాడండి. రెండంతల ఆత్మను, దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు. కానీ రెండంతల ఆత్మ కలిగి ఉన్నటువంటి ఎలీషా ఆయననే గుడివాడిగా చేసినటువంటి గెహజీని మనం ఇక్కడ చూస్తున్నాము. ఇదిగో ఆత్మ కలిగినటువంటి దైవజనుడు అంటున్నాడు, గెహజీ, ఇదిగో నీవు ఎక్కడికి వెళ్ళావు, ఇదిగో ఎక్కడి నుండి వస్తున్నావు అంటే, చూడండి, తాను ఆశపడిన వాటన్నిటిని దాచిపెట్టుకొని ఇదిగో తన యజమాని ఎదుట నిలిచినప్పుడు అడిగినటువంటి మాటకు గెహజీ ఏం చెప్తున్నాడు అంటే, అయ్యా, నేను ఎక్కడికి పోలేదయ్యా, ఇక్కడనే ఉన్నాను. ఇప్పుడు ఎవరు గుడ్డివారు? ఏమండి, గెహజీ గుడ్డివాడు కాడు, కానీ గెహజీ వెంబడిస్తూ ఉన్నటువంటి యజమాని అనబడే ఇదిగో ఎలీషా గుడ్డివాడిగా చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. అందుకే ఎలీషా ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? 26వ వచనం నుండి మనం చదువుదాము, చూడండి. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? చూడండి, దేవుని యొక్క రెండంతల ఆత్మ కలిగినటువంటి దైవజనుడు అక్కడ గెహజీ వెంట కూడా తన ఆత్మ వెళ్ళి ఆ గెహజీ తీసుకొచ్చినటువంటి ఇదిగో బహుమతులన్నీ కూడా ఎక్కడ దాచిపెట్టాడో, ఏం చేశాడో అవన్నీ కూడా తన ఆత్మతో చూసినటువంటి ఎలీషా మాట్లాడుతున్నటువంటి మాట ఇది. సంపదను సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ద్రవ్యము మనకు అవసరమై ఉన్నదా? వస్త్రము మనకు అవసరమై ఉన్నదా? ఇదిగో ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? చూడండి, దేవుని నోట నుండి వచ్చే వాక్కును తిరిగి దేవుని ప్రజలు అనబడే ఇశ్రాయేలీల మధ్య ప్రకటన చేసి ఇశ్రాయేలు ప్రజలను ఇదిగో వంకర మార్గములోనికి వెళ్లకుండా ఇదిగో వారిని ఇదిగో క్షేమకరమైనటువంటి మార్గములో నడిపించి వారికి ఇదిగో దేవుని ప్రజలుగా వారు జీవించడానికి దైవజనుడిగా ఉన్నటువంటి ఎలీషా ఆయన ఏమై ఉన్నాడు అంటే, దేవుని మాటను తన ప్రజలకు తెలియజేసే ప్రవక్తగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అందుకే ఇక్కడ గెహజీని ఏమని అక్కడ దైవజనుడు మాట్లాడినటువంటి మాట మనం ఇక్కడ చూస్తే చాలా ఘోరాతి ఘోరమైనటువంటి మాటను అక్కడ ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తున్నామండి. చూడండి, కాబట్టి నయమానుకును కలిగినటువంటి క్రీస్తు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టు కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెడలిపోయెను. చూడండి, ఒక్క చిన్న దురాశ మానవుని యొక్క మనుగడను, మానవుని యొక్క జీవనాన్ని ఏ రీతిగా మార్చివేసిందో ఇక్కడ మనం చూస్తే, తనలో కలిగి ఉన్నటువంటి ఆ చిన్న దురాలోచన
ఆ నయమాను పోగొట్టుకున్నటువంటి కుష్టి వ్యాధిని తాను సంపాదించుకున్నాడు. తానే కాదు, తన తర్వాత వచ్చే ఇదిగో తన మరి వంశమంతటికి కూడా అది ఆ కుష్టి వ్యాధి సంక్రమించి ఉంటుంది అని చెప్పి ఎలీషా మాట్లాడినటువంటి మాట. అందుకే ఇక్కడ మనం చూడాలి, బిలామును గుర్చినటువంటి మరి వార్త, మరలా గెహజీని గుర్చినటువంటి వార్త, మూడవది ఇస్కరియోతు యూదాను గుర్చినటువంటి వార్తను కూడా మనం చదువుదాము. చూడండి, మత్తయి రాసినటువంటి శుభవార్త 26వ అధ్యాయము, మత్తయి రాసినటువంటి శుభవార్త 26వ అధ్యాయము 14వ వచనం దగ్గర నుండి 16వ వచనం వరకు మనం చదువుదాము. చూడండి, అప్పుడు 12 మందిలో నొకడుగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూసి వారికిచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయమును కనిపెట్టుచూ ఉండెను. చూడండి, ఇక్కడ ఇస్కరియోతు యూదా దేనికి ఆశపడి శిష్యరకములో చేరాడు? దేనికి ఆశపడి? తన వెంట ఏముంటుంది అంటే, ఒక ఇదిగో ధనాగారము వేయబడే సంచి తన నడుముకు ఎప్పుడు కట్టుకొని ఉంటాడు. ఎక్కడ ధనము యేసుకి ఇదిగో ఇచ్చినా కూడా, ఎవరు ఇచ్చినా కూడా ఆ ధనమంతా కూడా తన నడుమున కట్టుకున్నటువంటి సంచిలో వేసుకొని ఆ ధనమును భద్రం చేస్తూ ఉంటాడు. దేని కొరకు ఆ ధనాన్ని భద్రం చేస్తున్నాడో, ఇదిగో ఆ ధనమును భద్రం చేయటం ద్వారా ఏమి తన హృదయంలో దురాలోచన కలిగింది అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని గనక అమ్మివేస్తే ఇంతకంటే గొప్ప ధనము వస్తుంది అని ఆ దురాలోచన తన హృదయంలో పెట్టుకొని వెతుకులాడుతున్నాడు. సమయం కొరకు వెతుకులాడుతుంటే ఇదిగో వారి దగ్గరకు వెళ్ళి, ఆ రోమా పరిపాలకుల దగ్గరకు వెళ్ళి అడుగుతున్నాడు, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడలా మీరేమి నాకు ఇత్తురు అని ఆయన్ను అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములను తూసి వారికి ఇచ్చేశారు. ఆ 30 వెండి నాణ్యములను తీసుకున్నటువంటి యూదా యేసుక్రీస్తు ప్రభువారిని పట్టి ఇవ్వడానికి సమయాన్ని వెతుకుతూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని నిజంగా యూదా పట్టించాడంటే యూదా పట్టించలేదు. యూదా పట్టించకపోయినా, యూదా ముద్దు పెట్టుకోకపోయినా, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇదిగో ప్రవచనములో ఉన్నటువంటి మాటను బట్టే తనను తాను సైనికుల మధ్య నిలిచి తనను అప్పగించుకొని తనకు తానుగా శిలువ మరణాన్ని ఎంచుకొని ఆ ఘోరాతి ఘోరమైనటువంటి మరణాన్ని ఆయన పొందినటువంటి దేవుని కుమారుడిగా మనం ఇక్కడ చూడాలి. అయితే ఇస్కరియోతు ఏం సంపాదించుకున్నాడు? ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మాడు. మరలా తిరిగి తన హృదయంలో వేదన కలిగింది, బాధ కలిగింది. ఇదిగో తన హృదయంలో కలిగినటువంటి వేదన బట్టి, బాధను బట్టి ఇదిగో నేను అన్యాయం చేశాను అని అనుకున్నాడు. కానీ తాను మారు మనసు పొందక మరణానికి దారి తీసినటువంటి మార్గములో వెళ్ళి చెట్టుకు ఉరి పెట్టుకొని చనిపోయినటువంటి యోధాను మనం ఈ మధ్యాహ్న కాలమందు జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే చూడండి, ఇక్కడ దురాశను గుర్చినటువంటి మరి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులను గురించి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తున్నటువంటి 3 వ్యక్తులను ఈ మధ్యాహ్న కాలమందు మనము ఇదిగో ఆలోచన చేసి ఉన్నాము. ఒక వ్యక్తి ఏమో బిలాము, నోరు లేనటువంటి గాడిద చేత బుద్ధి తెచ్చుకున్నటువంటి వ్యక్తిని మనం పరిచయం చేశాము. రెండో వ్యక్తి గెహజీ. చూడండి, ఇదిగో మంచి మరి శిష్యుడిగా ఉండవలసినటువంటి వ్యక్తి, ఇదిగో ఆ శిష్యరకము నుండి దురాశ కలిగి ఇదిగో బహుమతులను కోరుకున్నటువంటి వ్యక్తి, ఇదిగో ఆ బహుమతులకు బదులుగా కుష్టి వ్యాధిని కూడా తాను తన వంశమంతటికి కూడా తెచ్చుకున్నటువంటి
మరి వ్యక్తిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మూడో వ్యక్తి ఇస్కరియోతు యూదా. యూదాను యేసుక్రీస్తు ప్రభువారు బతిమలాడతాడు. అయ్యా, ఇప్పుడైన యూదా, ఇదిగో నువ్వు మారు మనసు పొందు, ఇప్పుడైన యూదా నువ్వు మరలు వెనక్కి రా అంటే అపవాది తన హృదయం నిండా జ్వరబడింది గనుక అతడు పారిపోయి ఏం చేశాడు అంటే చెట్టుకున్న తాడు పెట్టుకొని ఉరి పెట్టుకొని చనిపోయాడు. మారు మనసు లేక, పాపక్షమాపణ పొందక. అందుకే ఇక్కడ మరి యాకోబు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి ఒక మాటను మనం చదువుదాము. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక చూడండి, 1వ అధ్యాయము 14-15 వచనాలను చదువుదాము. చూడండి, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చూడండి, ప్రతి మనుష్యుడు పాపము చేస్తూ ఉన్నాడు అంటే ఆ మనుషుడు చేస్తున్నటువంటి పాపానికి కారణం ఏంటి అంటే స్వకీయ దురాశ అంటున్నాడు. సొంతగా తాను కోరుకున్నటువంటి దురాశే పాపానికి కారణమైంది. ఆ పాపానికి కారణమైనటువంటి దురాశ చేత ఏం చేయబడ్డాడు అంటే శోధింపబడి ఆ దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను అంటున్నాడు. చూడండి, మనుష్యుడు ఈ భూలోకంలో జీవించిన కాలమంతా కూడా ఇదిగో కడకు మరలా ఇదిగో తన ప్రాణము కోల్పోయేంత వరకు ఇదిగో ఏదో ఒక రీతిగా ఇదిగో సాతానులు మనలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటది. మనం ఎంత భక్తిపరులమైనా కూడా, మనం ఎంత నీతిపరులమైనా కూడా, మనం ఎంత యథార్థపరులమైనా కూడా ఇదిగో సాతానుడు ఏం చేస్తుంది అంటే ఇదిగో మన ప్రాణము, మన దేహము వేరేంత వరకు మనల్ని ఏ రీతిగానైనా మోసం చేసి ఇదిగో దేవునిలో నుండి వేరు చేయబడి ఇదిగో సాతాను సంబంధులుగా మనల్ని మార్చుకోవడానికి అపవాది నిరంతరము మనల్ని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆ ప్రయత్నమే మనము ప్రతి క్షణము ఎదుర్కొంటూ ఉన్నాము. ఆ ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఆ శోధనలన్నిటిలో నుండి మనము కాపాడబడాలి అంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలను మనము చదువుదాము. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలను చదువుదాము. చూడండి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చూడండి, ఇక్కడ అపవాది తంత్రములను మనము ఎదిరించాలి అంటే, అపవాదిని మనము ఎదిరించి ఎదుగు దేవుని కుమారులుగా మనము జీవించాలి అంటే పౌలు ఇస్తూ ఉన్నటువంటి ఒకే ఒక సూచన ఏంటి అంటే, మీరు ప్రభువు వలన మీకు అనుగ్రహించబడుతున్నటువంటి సర్వాంగ కవచమును మీరు ధరించుకొనుడి. అదేం చేస్తుంది అంటే మీకు శక్తినిస్తుంది. అదేం చేస్తుంది అంటే మీకు జ్ఞానం ఇస్తుంది. అదేం చేస్తుంది అంటే అపవాది మీ హృదయాన్ని దోచుకోకుండా ఇదిగో దేవుని వాక్యము చేత నింపి ఇదిగో శిరస్సు నుంచి అరికాలు వరకు మీకు భద్రతను కలుగజేస్తుంది, క్షేమాన్ని కలుగజేస్తుంది. ఏ పరిస్థితుల్లోనైనా కూడా అపవాదికి ఎక్కడ కూడా తావు లేకుండా ఇదిగో ఆ కవచం మనలను కాపాడి ప్రభు యొక్క మహిమ రాజ్యములో మనలను చేర్చే కవచమే దేవుడు మనకు అనుగ్రహించు సర్వాంగ కవచం అని గుర్తుంచుకోవాలి. ఆ సర్వాంగ కవచాన్ని మనము కలిగి ఉంటే జ్ఞానము కలిగి ఉంటాము, ఇంకా భక్తి కలిగి ఉంటాము, ఇంకా దేవుని బిడ్డలుగా ఇదిగో మంచి చెడులను తెలుసుకుంటాము, ఇంకా దేవునిలో ఏ రీతిగా మనం ఎదగాలి, దేవునిలో ఏ రీతిగా మనము మన యొక్క ఆత్మీయ జీవితం ఫలించాలి, అవన్నీ కూడా
ఆ దేవుడిచ్చే సర్వాంగ కవచము మనకు సహాయం చేస్తూ ఉంటుంది. ఈ మధ్యాహ్న కాలం ముందు మనం ఆలోచన చేయాలి. శోధనను మనము జయించాలి అంటే మనంతట మనము ఉపవాసం ఉండటం ద్వారా శోధనను జయించలేము. మనంతట మనము ఇదిగో నీతిమంతులుగా మనము ఆ శోధకుని జయించలేము. ఇదిగో మనము శోధనను మనము జయించాలి అంటే దేవుడిచ్చే ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుంటే అపవాది మాటలు ఏవో, దేవుని స్వరమేదో మనము గుర్తించగలము. అపవాది స్వరాన్ని విడిచి జీవము కలిగినటువంటి దేవునిని కలిగి మనము జీవించి ఆ పరిశుద్ధ మరి పట్టణములోనికి ప్రవేశించటానికి ఆ ప్రభువు మనకు అనుకూలత సానుకూలత కలుగజేస్తున్నాడు. కనుక ఈ మధ్యాహ్న కాలమందు దేవుని బిడ్డలుగా మనం జీవించాలి అంటే దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్నప్పుడు మనం పాపం చేయము, మోసం చేయము. మన కనులు ఇంకా వేరే వాటి వైపు చూడవు. చూసినా కూడా ఇంకా మన హృదయము దాని మీద ఆశ పెట్టుకోదు. మనలను దేవుని బిడ్డలుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మరి ఉంచడానికే ఆ సర్వాంగ కవచము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అని గుర్తెరిగి దేవుని బిడ్డలుగా జీవించటానికి దేవుని ఆత్మ నిరంతరం మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభు యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయ